ద పర్సన్ హూ ఇస్ ఇన్ ద రూమ్ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్. గదిలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మా అన్నయ్య. ద ఫోన్ విచ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్ ఈజ్ మైన్ లేదా ఈజ్ మై ఫోన్. మీ చేతిలో ఏ ఫోన్ అయితే ఉందో అది నా ఫోన్. ద పర్సన్ హూ మెట్ మీ యెస్టర్డే ఈజ్ మునిరాజ్. నన్ను నిన్న ఎవరైతే కలిశారో అతడు మునిరాజ్. ఇలా ఎవరైతే లేదా ఏదైతే అనేటువంటి పదాలతో సెంటెన్స్ ని రూపొందించడం ఎలాగా అని అన్నట్లయితే ముందుగా ద పర్సన్ ని తీసుకోవడం జరుగుతుంది, లేదా ఏదైనా ఒక వస్తువు నేమిని తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ ఎవరైతే అని తెలియజేయడానికి హూని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఏదైతే అని తెలియజేయడానికి విచ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ప్లస్ హెల్పింగ్ వర్బ్ ని తీసుకోవడం జరుగుతుంది, లేదా హెల్పింగ్ వర్బ్ ని ఉపయోగించకుండా డైరెక్ట్ గా మెయిన్ వర్బ్ ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ప్లస్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ద పర్సన్ హూ ఈజ్ ఇన్ ద రూమ్ అని చెప్పేసి అన్నాము. ఇక్కడ హూ అని అన్నట్లయితే ఎవరైతే, ద పర్సన్ హూ ఈజ్ ఇన్ ద రూమ్ అని అంటే గదిలో ఎవరైతే ఉన్నారో అన్నట్టుగా మీనింగ్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఇన్ ద రూమ్ అనే స్థానంలో మీరు ఏదైనా పదాన్ని చెప్పుకోండి. ఇన్ ద ఆఫీస్, లేకపోతే ఎట్ బస్ స్టాండ్, ఎట్ రెస్టారెంట్, లేకపోతే ఎట్ సుద్దపల్లి, లేకపోతే ఇన్ హైదరాబాద్. మీకు నచ్చినటువంటి ప్రదేశం పేరు, ప్రాంత పేరు చెప్పుకోండి. అంతేకాకుండా ఇక్కడ మై ఎల్డర్ బ్రదర్ అన్నాను అనగా ఆ వ్యక్తి మా అన్నయ్య. ఇక్కడ ఎల్డర్ బ్రదర్ స్థానంలో మీకు నచ్చినటువంటి ఆబ్జెక్ట్ ప్రొనౌన్ కూడా చెప్పవచ్చండి. మై ఫ్రెండ్ అని చెప్పొచ్చు, మై ఫాదర్ అని చెప్పవచ్చు, లేకపోతే ఈజ్ మై మదర్ అని కూడా చెప్పవచ్చు. మీకు నచ్చినటువంటి ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ని తీసుకోవడం జరుగుతుంది. ఇక ఈ సెంటెన్స్ లో చూడండి, ద ఫోన్ విచ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్ అని చెప్పేసి అని అన్నాము అనగా మీ చేతిలో ఏ ఫోన్ అయితే ఉందో అన్నట్టుగా మీనింగ్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఫోన్ స్థానంలో మీరు కార్ అని పెట్టండి, లేకపోతే హౌస్ అని పెట్టండి, లేకపోతే పెన్ లేదా బుక్, మీకు నచ్చినటువంటి పేరుని తెలియజేయండి. విచ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్ అని చెప్పేసాను అన్నాను. ఇన్ యువర్ హ్యాండ్ అంటే మీ చేతిలో. ఇక్కడ ఇన్ యువర్ హ్యాండ్ అనే స్థానంలో మీరు ఇన్ యువర్ బ్యాగ్ అని చెప్పండి, ఇన్ యువర్ కార్, లేకపోతే ఇన్ యువర్ హౌస్, లేకపోతే ఎట్ హైదరాబాద్, లేకపోతే ఎట్ సుద్దపల్లి, మీకు నచ్చినటువంటి పేరుని తెలియజేయండి. కానీ హూ అని అన్నట్లయితే ఎవరైతే అని మీనింగ్ రావడం జరుగుతుంది. విచ్ అని అన్నట్లయితే ఏదైతే అని మీనింగ్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా వీటిని మనం రిలేటివ్ క్లాజెస్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ద పర్సన్ టు హూమ్ యూ గేవ్ ఈజ్ మునిరాజ్. మీరు ఎవరికైతే ఇచ్చారో అతడే మునిరాజ్. ద బుక్ విత్ హూమ్ యూ సెంట్ ఈజ్ మై బాస్. మీరు ఎవరితోనైతే ఆ బుక్ ని పంపించారో అతడు మా బాస్ లేదా అతడే మా బాస్. అబౌట్ హూమ్ యూ వర్ టాకింగ్ యెస్టర్డే ఈజ్ మై ఫ్రెండ్. మీరు నిన్న ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో అతడు నా ఫ్రెండ్. ఇలా ఎవరితోనైతే లేదా ఎవరికైతే లేదా ఎవరి గురించి లేదా ఎవరి కోసం అనేటువంటి పదాలతో మనం సెంటెన్స్ ని రూపొందించడం ఎలాగా అని అన్నట్లయితే ముందుగా ద పర్సన్ ని తీసుకోవడం జరుగుతుంది, లేదా ఏదైనా ఒక వస్తువు నేమ్ ని తీసుకోవడం జరుగుతుంది, ప్లస్ ప్రిపోజిషన్ ని తీసుకోవడం జరుగుతుంది, ప్లస్ హుమ్ ని తీసుకోవడం జరుగుతుంది. ఎవరితోనైతే లేకపోతే ఎవరికైతే లేకపోతే ఎవరి కోసమైతే అని తెలియజేయడానికి హుమ్ ని తీసుకోవడం జరుగుతుంది. లేదా డైరెక్ట్ గా డబ్ల్యూ లేదా హెచ్ తో వచ్చినటువంటి పదాలు తీసుకోవడం జరుగుతుంది. డబ్ల్యూ లేదా హెచ్ తో వచ్చినటువంటి పదాలు ఎలాంటివి అని అన్నట్లయితే వేర్, విచ్, హౌ ఇలాంటి పదాలను తీసుకొని ప్లస్ సబ్జెక్ట్ ని తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ వీలైతే కంటిన్యూస్ ఫామ్ లో ఉన్నట్లయితే హెల్పింగ్ వర్బ్ ని తీసుకోవడం జరుగుతుంది. లేదు అని అన్నట్లయితే డైరెక్ట్ గా మెయిన్ వర్బ్ ని తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ మొదటి సెంటెన్స్ చూడండి, ద పర్సన్ టు హుమ్ అని అన్నాము. టు హుమ్ అని అన్నట్లయితే ఎవరికైతే, ఇక్కడ విత్ హుమ్ అని అన్నట్లయితే ఎవరితోనైతే అని వస్తుంది. ఇక్కడ ఫర్ హుమ్ అని అన్నట్లయితే ఎవరి కోసమైతే అని వస్తుంది. లేకపోతే అబౌట్ హుమ్ అని అన్నట్లయితే ఎవరి గురించి అని రావడం జరుగుతుంది. ఇలా ప్రిపోజిషన్ ని బట్టి అర్థం అనేది మారిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఈ సెంటెన్సెస్ ని కాస్త గమనించండి. ద పర్సన్ అని అన్నాను, ద బుక్ అని అన్నాను, దాని తర్వాత ఇక్కడ విత్ అనే ప్రిపోజిషన్ తీసుకున్నాను, ఇక్కడ టు అనే ప్రిపోజిషన్ తీసుకుని హుమ్ ని తీసుకున్నాను. కానీ ఇక్కడ చూడండి డైరెక్ట్ గా ప్రిపోజిషన్ ని తీసుకున్నాను, దాని తర్వాత హుమ్ ని తీసుకున్నాను. ఇక్కడ ద పర్సన్ కానీ ఎలాంటి నేమ్ ని కానీ నేను మెన్షన్ చేయలేదు. ఇలా కూడా సెంటెన్స్ ని చెప్పవచ్చండి. ద పర్సన్ లేకపోతే ఏదైనా ఒక బుక్ నేమ్ కావచ్చు, ఏదైనా ఒకటి నేమ్ ని చెప్పకుండా డైరెక్ట్ గా ప్రిపోజిషన్ ని తీసుకొని హుమ్ ని తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్,
ఇలా పాస్ట్ లో ఉన్నట్లయితే మనం వర్న్ అనే అటువంటి హెల్పింగ్ వర్బ్ తో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ గా నేను యు అని తీసుకున్నాను కాబట్టి వర్ని చెప్పడం జరుగుతుంది. యు స్థానంలో హీ తీసుకోవచ్చు, లేకపోతే షీ తీసుకోవచ్చు, లేకపోతే దే తీసుకోవచ్చు. మీకు నచ్చినటువంటి సబ్జెక్ట్ ని తీసుకోవడం జరుగుతుంది. ఇలా ఎవరి కోసమైతే, ఎవరి గురించి అయితే, ఎవరికైతే అనేటువంటి పదాలను తెలియజేయడానికి టు హుమ్, ఫర్ హుమ్, అబౌట్ హుమ్ ని ఉపయోగించడం జరుగుతుంది. మరిన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూద్దామండి. ఫర్ హుమ్ యు ఆర్ వెయిటింగ్ ఇస్ మై ఫాదర్. మీరు ఎవరి కోసమైతే చూస్తున్నారో అతడు మా నాన్న. ఫ్రమ్ వేర్ యు ఆర్ కమింగ్ ఇస్ మై హౌస్. మీరు ఎక్కడి నుండి అయితే వస్తున్నారో అది మా ఇల్లు. ద పర్సన్ హౌ హీ బిహేవ్డ్ ఈజ్ వెరీ ర్యూడ్. అతడు ప్రవర్తించిన విధానం చాలా చెడ్డదిగా ఉన్నది. ఇక్కడ సెంటెన్స్ కాస్త గమనించండి. ద పర్సన్ హౌ హీ బిహేవ్డ్ ఈజ్ వెరీ ర్యూడ్ అని చెప్పేసి అన్నాను. ఇక్కడ ద పర్సన్ అని చెప్పకుండా కూడా డైరెక్ట్ గా హౌ హీ బిహేవ్డ్ ఈజ్ వెరీ ర్యూడ్ అని చెప్పడం జరుగుతుంది. హౌ తర్వాత నేను హీ అనే సబ్జెక్ట్ ని తీసుకున్నాను. హీ అనే కాకుండా మీకు నచ్చినటువంటి సబ్జెక్ట్ ని తీసుకోవచ్చు. విత్ హుమ్ యు వెంట్ ఎస్టర్డే ఈజ్ మై సన్. నిన్న మీరు ఎవరితోనైతే వెళ్ళారో అతడు మా అబ్బాయి. ఇలా ఎవరితోనైతే అని తెలియజేయడానికి విత్ హుమ్, ఎవరి కోసమైతే అని తెలియజేయడానికి ఫర్ హుమ్, ఎవరి గురించి అయితే అని తెలియజేయడానికి అబౌట్ హుమ్, ఎవరికైతే అని తెలియజేయడానికి టు హుమ్ ని మనం ఉపయోగించడం జరుగుతుంది.